తమకు అప్పగించిన డ్యూటీకి 100% న్యాయం చేస్తున్న ముగ్గురు రియల్ హీరోస్ గురించి ఈరోజు తెలుసుకుందాం. అందులో నెంబర్ 3 చింతా విజయ ప్రతాప్ రెడ్డి. ఎలాంటి పార్షియాలిటీ లేకుండా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తాడో అనే క్లూ కూడా ఇవ్వకుండా ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ స్కూల్స్ అలానే హాస్టల్స్లోని లోపాలను ఎత్తి చూపుతూ ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్గా స్కూల్స్ హాస్టల్స్లో క్వాలిటీ ఫుడ్ అందేలాగా చూస్తున్నారు. ఇది చాలామందికి అతిశయోక్తిలాగా అనిపించవచ్చు, కానీ 100% నిజం. ఇతని చొరవ వల్ల ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అలాగే హాస్టల్ పిల్లలకు చాలా వరకు నాణ్యమైన ఫుడ్ లభిస్తోంది. నెంబర్ 2 తుకారాం ముండే. ఏమాత్రం భయం లేకుండా పొలిటికల్ ప్రెజర్స్కి తల వంచకుండా నిజాయితీగా పనిచేసే ఒక స్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్. తన 25 ఏళ్ల సర్వీస్లో ఇప్పటివరకు సుమారుగా 20 సార్లు ట్రాన్స్ఫర్ అయినా సరే ఏమాత్రం రాజీ పడకుండా తన నిజాయితీని నిరూపించుకుంటూనే ఉన్నారు. ప్రజల హెల్త్తో ఆడుకునే వాళ్ళపై, కల్తీ హోటల్స్ అలానే ఆహార పరిశ్రమలపై ఊహించని విధంగా రైట్స్ చేస్తూ తప్పు జరిగిన చోట స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటూ తప్పు చేయాలనే ఆలోచన కూడా ఎవరికి రాకుండా వాళ్ళ గుండెల్లో భయం పుట్టిస్తున్నారు. ఈ లిస్టులో నెంబర్ 1 తలపతి విజయ్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యంగా ప్రజలు ఇచ్చిన కంప్లైంట్స్ పైన వెంటనే స్పందించకపోతే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సైతం 24 గంటల్లోపే సస్పెండ్ చేసేలాగా నిర్ణయం తీసుకోవడం. ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటున్నారని ప్రూఫ్స్తో సహా సమాచారం అందిస్తే వారికి ₹1,00,000 రివార్డు ప్రకటించడం. స్కూల్స్ మరియు హాస్పిటల్ సమీపంలో ఉన్న 717 వైన్ షాపులను తక్షణమే బంద్ చేయించడం. ఇలా ఎలాంటి అవినీతికి తావు లేకుండా ప్రజలకు పూర్తిగా ట్రాన్స్పరెంట్ పాలన సాగిస్తున్నారు. మరి ఈ ముగ్గురిలో మీ ఫేవరెట్ పర్సన్ ఎవరో కమెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.